ఈ సినిమా నిర్మించడానికి నాకు అప్పులిచ్చిన నా మిత్రులకి, నేను తొందరగా వెనక్కి ఇవ్వలేని వేళ శత్రువులా నన్ను భావిస్తున్న పాత మిత్రులకి, నేను ఇప్పుడప్పుడే వెనక్కి తిరిగి ఇవ్వలేను కాబట్టి శత్రువులా మారే ఇంకొంతమంది మిత్రులకి ఈ సినిమా అంకితం చేస్తున్నా కాబట్టి ఇంకొన్ని రోజులు డబ్బులు అడగరాదని సభాముఖంగా కోరుతున్నా. ఇట్లు మీ నవచేతన్ రెడ్డి. ఏందిరా ప్లేస్ మారింది? ఇంకెవరో ఇద్దరు కొత్తలు వస్తారని మెసేజ్ చేశాడు. ఎవరు వాళ్ళు? ఎవడైతే మనకేంట్రా, ఆటలో గెలిస్తే ఆనందంగా ఇంటికి వెళ్తాం, పెడిచి కొడితే బెదిరించి డబ్బులు లాక్కుంటాం. ఏదైనా డబ్బులతో వెళ్ళాలి, అర్థమైందా? భయ్యా వచ్చేటప్పుడు డోర్ క్లోజ్ చేద్దాం. పాపా ఇది ప్యాక, నువ్వు పాప ఇక్కడ టిక్ టాక్ డబ్ స్మాష్ పోటీ కాదు, డబ్బుతో కూడిన జోదం. రే, ఇంతకుముందు మీకన్నా ఓవర్ యాక్షన్ మింగే వాళ్ళని ఇంతమందిని చూసా. చివరికి అక్క 100 200 అని నా దగ్గర బీర్లకి బిర్యానీలకి అడుక్కున్నారు. మంత్రాలకి మామిడికాయలు రాలు, నువ్వు 3 బుక్కలు కలపరా, ఇదే ఎక్కడి నుంచి పోయిద్ది. షో 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 దీనమ్మ షోనా. ఇక్కడ క్యాష్ మాత్రమే కాదు, ఫోన్ పే, గూగుల్ పే కూడా నడుస్తాయి. నేనొక దుర్గం, నాదొక స్వర్గం. అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. రే, ఓవర్ యాక్షన్ చేసి ఎంట్రీ ఇచ్చావు, అది ఓకే. అర్థం కాని డైలాగ్ లేదురా. మహాప్రస్థానం గురించి తెలియని నీకు నా ప్రస్థానం గురించి ఏం తెలుస్తురా? కథ చూస్తుంటే క్లైమాక్స్కి వచ్చేసినట్టుంది. హీరో ఎంట్రీ ఇప్పుడే కదా రాయింది. వీళ్ళు నీకన్నా ఓవర్ యాక్షన్ చేశారులే, కానీ ఇవి తీసుకొని ఇక్కడ నుంచి దొబ్బాయి. నీ యాక్టింగ్కి ఇది నా రెమ్యూనరేషన్. 2000 కాదు, మొత్తం ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతా. అయితే ఆడి గెలు, కానీ ఒక్క మాట రే, ఈ ఆటలో నేనెప్పుడూ ఓడిపోలేదు.
నేను కూడా స్పాట్కి వచ్చి డబ్బులు తీసుకోకుండా ఏ రోజు వెళ్ళలేదులే. అవునా? అయితే ఒక్కటే ఆట. నువ్వు గెలిస్తే నా దగ్గర ఉన్నదంతా నీకు, నేను గెలిస్తే నీ దగ్గర ఉన్నదంతా నాకే. షో. ఇంటర్వెల్ అయింది. నీ దగ్గర ఏ కార్డ్స్ ఉన్నాయో నాకు తెలుసులే. అభి పిక్చర్ బాకీ మేరా దోస్త్. నీ దగ్గర ఉన్న 2 కార్డ్స్ ఏంటో కూడా నాకు తెలుసు. బెటర్ లక్ నెక్స్ట్ టైం బేబీ. నీ ఎంకమ్మ టెంకే టెన్షన్ పెట్టి చంపావు కదరా. ప్యాక్ వేసిన పేక్ కోసిన లాస్ట్లో ఎవరి దగ్గర డబ్బులుంటే ఆడే విన్నర్. అంటే నేనే విన్నర్. ముందే చెప్పాను కదరా ఇక్కడి నుంచి డబ్బులు తీసుకోకుండా వెళ్ళనని. ఏంట్రా పిచ్చినా కూడా అలా చంపేసావేంట్రా? రే 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 ఇంకో డైలాగ్ చెప్పే ఓపిక లేదురా. మీ దగ్గర డబ్బు బంగారం ఏమంటే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. ఏంట్రా నీకు ఇచ్చేది? నా కొడుకు ఎరా బాగా వర్కౌట్ అయిందా? దొరికావ్రా. దిగరా. రేయ్ వేషాలేమాక. సిగరెట్ ఎవరా? అసలు ఎవడరా నువ్వు? తీరా తీబే. తప్పు చేస్తున్నావు. తీయకపోతే నువ్వు తప్పు చేస్తారా? తీరా తీ. చెప్పేది విను. మదా చెప్పేది విను. పిచ్చినా కొడక. మర్యాద రా, లాక్ ఓపెన్ చేయి. చెప్తున్నా చాలా తప్పు చేస్తున్నావు.
రే 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 తప్పు చేస్తున్నావు. పోలీస్ కస్టడీని తప్పించుకోవడం ఎంత నేరమో తెలుసారా? అయినా వెళ్ళిపోయాడు, వెనక్కి తిరిగిందుకు వచ్చారా? నాకు సంకెళ్ళేసి నా ఈగోని మొత్తం గెలికేశావు. మ్యాగజైన్ మొత్తం గుర్తులో దింపేస్తా. డబ్బులు ఎవరికి ఇచ్చావు? ఎవరు వాళ్ళు? ఇంకా పరిగెత్తాల్సిన అవసరం లేదు సార్. పరిగెత్తి ఓపిక లేదు. వాళ్ళెవరో నాకు తెలియదు సార్. వాళ్ళెవరో బెగ్గర్స్. గత 6 నెలలుగా మీ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నా నేను దొరికితే ఖచ్చితంగా కాల్ చంపేస్తారని తెలుసు. ఆ చంపేదేది ఇక్కడ కాదు సార్. ఏ హాస్పిటల్ ముందో చంపేయండి. కనీసం నా కళ్ళు, కిడ్నీలు, హార్ట్ ఎవరికొకరికి ఉపయోగపడతాయి. నాన్న వాళ్ళకి ఎలాగో ఉపయోగపడలేకపోయాను. అసలు ఎవడరా నువ్వు? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? అసలు ఏంట్రా నీ కదా? మా నాన్న ఒక పోలీస్ సార్. అంటే పోలీస్ కడుపున క్రిమినల్ పుట్టాడా? కాదు సార్, క్రిమినల్గా పుట్టలేదు సార్. క్రిమినల్గా తయారు చేసింది ఈ సొసైటీ. క్రిమినల్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్. అసలు ఏం జరిగిందిరా? నేను, అమ్మ, నాన్న, మాదొక హ్యాపీ ఫ్యామిలీ సార్. మా నాన్నకు చెల్లి ఉండేది సార్. పోతూ పోతూ తన కూతుర్ని మా నాన్నకు అప్పచెప్పి వెళ్ళిపోయింది సార్. మా నాన్న కోడల్లా కాకుండా కూతుర్లా పెంచాడు సార్. నా మరదలు బెంగళూరులో బీటెక్ చేసేది. జాబ్ కానీ హైదరాబాద్ వచ్చింది. జగన్, ఎవరో వచ్చారు చూడు నాన్న. సరే అమ్మా. ఏయ్ మరదల పిల్ల, ఇటు రావే. బావా, మనం పెళ్లి తర్వాత కూడా ఇలానే ఉంటామా? ఈ టైంలో నన్ను ఏమీ అడక్కు. ఖచ్చితంగా అబద్ధమే చెప్తాను. జగన్, నేను మార్కెట్ వెళ్తున్నా, రావడానికి గంట పట్టుద్ది. అడగనా ఓ మారు చెలియా, అడిగితే కాదనవుగా. అడిగితే నే దాచగలనా, అడగరానిది కాదుగా. అడగకున్నా తెలుసుకోవా మనసులోని వేదన. అడగరానిది అడిగితే మరి ముద్దులే సరిహద్దుగా. కడలి నేనై పుడమి నీవై కలిసిపోవే మరదలా. కవివి నీవై కవిత నేనై గానమై మది పారగా.
కదలిరావే రాజహంస రాసలీలకు నీవలా రతిని నేనై సఖుడు నీవై జగతిని మరిపించగా బావా మార్నింగ్ 5:30కి వచ్చేస్తాను. వెడ్డింగ్ కార్డ్స్ ఫైనల్ చేద్దాం. సరే బాయ్. 5:30కి రావాల్సిన మరదలు 10:30కి వచ్చింది సార్. 7లా వచ్చింది. చిరిగిన బట్టలతో వచ్చింది. ఎవరు చేశారు? ఆ మినిస్టర్ కొడుకే సార్. నాన్నగారు పోలీస్ అయ్యిండు కూడా ఆ అవినీతి పొలిటీషియన్ ఏం చేయలేకపోయారు సార్. ఆ బ్రోకర్ నా కొడుకులు 25 లక్షల బేరానికి వచ్చారు సార్. కూతురు లాంటి కోడలికి న్యాయం చేయలేని పోలీస్ ప్రాణం ఎందుకని సూసైడ్ చేసుకున్నారు సార్. ఆ బెంగతో ఓ వారానికి అమ్మ కూడా చనిపోయింది సార్. ఓ కామాంధ్రుడు 5 నిమిషాలు కామానికి నేను అనాథన అయిపోయింది సార్. ఈ ఇన్సిడెంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఇన్వాల్వ్ అయిన ఏనా కొడుకుని వదలకూడదని డిసైడ్ అయింది సార్, ఆ అమ్మాయితో సహా. వెనకెందుకు వచ్చానంటారా? మై టాస్క్ ఇస్ కంప్లీటెడ్ సార్. ఇంకా డబ్బులు అంటారా? ఎవడికొకడికి పేదోడికి ఉపయోగపడుతుందని. యాక్చువల్లీ ఐఎమ్ సారీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ టు యూ. కానీ జగన్, యు నో యూ చూజ్ ఇన్ ఎ రాంగ్ పాత్. ఓకే, న్యాయంగా పోరాడితే ఏమొచ్చింది సార్? మా అమ్మ నాన్న చావా? అయితే ఆ మినిస్టర్ కొడుకుది యాక్సిడెంట్ కదా? అరే, హై డోస్ ఆఫ్ డ్రగ్స్తో డ్రైవింగ్ చేశాడని చెప్పి ఆ కేసుని క్లోజ్ చేశాం. హైయర్ అఫీషియల్స్ ప్రెషర్ వల్ల చాలామంది వదిలేస్తాం. నీ రివెంజ్కి ఒక అర్థం ఉంది. పైగా నువ్వు చేసిన దానికి ఎలాంటి సాక్ష్యం కూడా లేదు. నేను కూడా నేను ఏదో గ్యాంబ్లింగ్ కేసులో సర్చ్ చేస్తున్నాను. హ్యాపీగా వెళ్ళి కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకో. అన్నీ సర్దుకుంటాయి. కొన్ని రోజులు హైదరాబాద్లో కనబడకు. పో. వాడెక్కడ సార్? వీళ్ళెవరు చెప్పరా? చెట్ల పొదల్లో వీడియో తీస్తుంటే పట్టుకొచ్చాను సార్. ఎవర్రా మీరు? సార్ నేను ఫిల్మ్ మేకర్ సార్. ఇటీ తెలిసిందే కదరా సార్. తర్వాత చూడండి సార్. అమ్మనీయం, ఏంటి ఇట్లా లేచిపోయింది ఇది? ఏంట్రా ఇది? సార్ వాళ్ళిద్దరూ ఒకటే సార్. ఎక్కడ గ్యాంబ్లింగ్ జరిగితే అక్కడికి వస్తారు. ఆడు దాన్ని వేసినట్టు నటిస్తాడు, అందరూ పారిపోతారు, ఆ డబ్బులు పుట్టుకొని పరారవుతాడు. మా నాన్నకు పోలీస్ సార్. నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాడు. నాకు మరదలు ఉండేది సార్. మన కొడక ఈ రేంజ్లో కథ చెప్పేవరా? దొరుకుతావు నా కొడక.
హలో, బెగ్గర్ వేషన్కి 2 జూనియర్ ఆర్టిస్టులు కావాలి. లాస్ట్ టైం పంపించే కదా వాళ్ళు సరిగ్గా చేయలేదు. ఈసారి కొంచెం సీనియర్లు ఎవరుంటే పంపించు. హలో ఏరా స్క్రిప్ట్ గుర్తుందిగా? హలో మేడం, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ. రేయ్ అర్థమైంది. నో డైలాగ్స్, ఓన్లీ పెర్ఫార్మెన్స్. ఒరేయ్, పోలీస్ క్యారెక్టర్ మన హీరోని తీసుకెళ్ళాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీరు ఫాలో అవ్వండి. ఒక 50 మీటర్ల దూరంలో ఉండండి. వాడు వచ్చి బ్యాగ్ ఇస్తాడు, తీసుకొని దొబ్బేయండి. ఓకే మేడం. ఒరేయ్, ఎరగదీసేద్దాం. వేటాడుతున్న పులి దగ్గర నుంచి లేడీ పిల్ల తప్పించుకుంటే అది లైఫ్ టైం వారంటీ వచ్చినట్టు కాదు. ఏదో రోజు పులికి దొరికిద్ది, పులిహార అయిపోద్ది. వస్తున్నా నా కొడక.